నీ బోధన కూర్చి జాగ్రత్త కలిగి ఉండుము, వీటిలో నిలకడగా ఉండుము. నీవు ఇలాగు చేసి నిన్నును నీ బోధ వినువారిని రక్షించుకుందుము. ఇక్కడి నుంచే మనం మొదలు కావాలి. ఎప్పుడైనా నిన్ను గూర్చి నీ బోధన గూర్చి జాగ్రత్త కలిగి ఉండాలి. నీ క్యారెక్టర్ కరెక్ట్ ఉండాలి. ఆ తర్వాత నీ బోధ కరెక్ట్, వాటిలో నిలకడగా ఉండాలి. చాలా స్టెబిలిటీతో ఉండాలి, స్థిరత్వంతో ఉండాలి. నువ్వు ఇలాగూ చేసి ఒకవేళ నువ్వు ఇలా నిన్ను గురించి నీ బోధన గురించి నువ్వు జాగ్రత్త కలిగి ఉన్నట్లయితే ఏం జరిగిందో పక్కన చెప్పేశారు. ముందు నిన్ను నువ్వు రక్షించుకుంటావు. రెండోది ఏంటంటే నీ బోధ వినేవాళ్ళందరినూ నువ్వు రక్షించు. ఈ మాట తిమోతికి రాసినప్పుడు, ఆయన ఉత్తరం రాసినప్పుడు నాకు ఒక్కోసారి చదవగానే, మొన్ననే నేను సండే రోజు ఈ సంఘంలో నేను ఒక వాక్య భాగాన్ని అందించినప్పుడు దాంట్లో యేసు ప్రభు చెప్పినటువంటి మాట ఉంది. దాంట్లో అద్భుతమైనటువంటి సంఘటన ఉంది, దీనికి సంబంధించింది రిలేటెడ్గా. అయ్యో ధర్మశాస్త్రోపదేశకులారా, మీరు జ్ఞానమైన తాళం చెవిని ఎత్తకపోయారన్నాడు. ఎత్తకపోవడం వల్ల ఏమైందంటే మీరు లోపల ప్రవేశించట్లేదు, ప్రవేశించే వాళ్ళని కూడా ప్రవేశించకుండా మీరు అడ్డుకుంటున్నారు. ఎందుకంటే తేడా ఎక్కడ వచ్చిందంటే అసలు జ్ఞానం అనే తాళాన్ని ఎత్తుకుపోయారట వాడు. ఇప్పుడు పరలోకంలో వాడు ప్రవేశించట్లేదు, ప్రవేశించేటువంటి కూడా అడ్డుకుంటున్నారు. అందుకే ఇప్పుడు తిమోతికి రాసిన ఉత్తరంలో ఆయన రాసినటువంటి అద్భుతమైనటువంటి సంఘటన ఏంటంటే, ముందు నిన్ను గూర్చి జాగ్రత్త. శ్రీనివాసుకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. అతిశయించాలి అన్నప్పుడు, అతిశయించేటప్పుడు ఎవరిలో అతిశయించాలని ఈ సంగతులన్నీ సహోదరుడు బోధించినప్పుడు దాంట్లో ప్రీచర్స్, బోధకులుగా ఉన్నటువంటి మనం ఎక్కడ అతిశయించాలో కూడా చెప్పాడు ఆయన. సీన్సారు బాగా వాక్యాన్ని చెప్పాడని, అంత వాక్యం చెప్పడం నాకు రాదని ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే, ఆయనదే ఉందా, ఆయన పల్లెటూరులో ఉంటాడు, ఆయనకేం తెలుసు అసలు నాకేం చెప్పండి. నేను పైనుంచి స్టేట్స్ నుంచి వచ్చాను, దిగి వచ్చాను. నేను పెద్ద యూనివర్సిటీలో ట్రైనింగ్ చేసి వచ్చాను. నేను 3 నెలలు ట్రైనింగ్ చేసిండు ఆయన, ఆయనకేం తెలుసు. సూర్యాపేటలో పోయి చేసిండు ఆయన, పల్లెటూరులో బోధలు చెప్తుండే ఆయన, ఆయనకేం తెలుసు అసలు జ్ఞానం. నేను యూనివర్సిటీలో చదువుకొని వచ్చాను, నేను 3 సంవత్సరాలు చదివి వచ్చాను, నేను ఇంగ్లీష్ మీడియం చదివి వచ్చాను అని అనుకో అని నేను అతిశయిస్తున్నాను ఇప్పుడు సీన్సార్ మీద. నన్ను గురించి నేను జాగ్రత్త కలిగి ఉండాలని నేను బోధింపబడినటువంటి నేను కాస్త అది మర్చిపోయి సీన్సార్ని టార్గెట్ చేశాను. ఎందుకంటే ఆయన బాగా నాకంటే ఎక్కువ బాగా వాక్యం చెప్తున్నాడు కనుక ఇప్పుడు నేను ఆయన అంగీకరించలేకపోతున్నా. నా మనసు అసలు తట్టుకోలేకపోతుంది. ఇప్పుడు అసూయతో రగిలిపోతుంది నా మనసు అంతా. రగిలిపోయి నేనేమన్నంటే ఆయనే ఉంది నారాయణపురం, ఆయన ఏదో అలా 30-40 మందికి వాక్యం చెప్పుకునేటోడు ఆయన దగ్గర ఏముంటుంది చెప్పు, ఎవడో చెప్పింది రాసుకుని వచ్చి చెప్తారు అక్కడ. నేనైతే వెళ్ళి నేను చెన్నైలో ట్రైనింగ్ చేసి వచ్చిన, లేదా నేను బెంగళూరు పోయి ట్రైనింగ్ చేసి వచ్చిన, నేను ఢిల్లీ పోయి చేసి వచ్చిన, నేను అమెరికా రిటైర్డ్, నేను నాకు తెలిసిన దాంట్లో ఆయనకి తెలుసు. అందుకే అపోస్తలుడైన పౌలు తిమోతికి ఉత్తరం రాయడం ఆయన ఏం రాశాడంటే నిన్ను కూర్చు అన్నాడు ఫస్ట్. అదే శ్రీనివాస్ చెప్పింది కూడా అదే, నిన్ను కూర్చు అంటే నువ్వు ఎక్కడ అతిశయించాలో, నువ్వు ఏం చేయాలో అనే సంగతుల గురించి చెప్పాడు. నువ్వు ఇలా చేస్తే ముందు నిన్ను నువ్వు రక్షించుకుంటావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నువ్వు పరలోకం వెళ్ళిపోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఏం జరిగిద్దంటే నువ్వు పరలోకం వెళ్ళిపోవాలి. ఆ సెకండ్ హాఫ్లో ఏం జరిగిద్దంటే నీ బోధ ఎవడైతే వింటాడో వాళ్ళందరినీ నువ్వు పరలోకం తీసుకుని వెళ్ళిపోవాలి. ఇదే కదా క్రైస్తవుడికి చివరి ఉన్నటువంటి లక్ష్యం ఏంటి? బాలకృష్ణ గారు, ఒక క్రైస్తవుడికి ఉన్నటువంటి చివరి గోల్ ఏంటి? సంభవం పరలోకం వెళ్ళటమేనా, లేకుంటే నువ్వెంత నేనెంత, నీ పొడుగు ఎంత ఉంది నా పొడుగు ఎంత ఉందని కొలుసుకోవడమేనా? పరలోకం వెళ్ళాలనేది అసలు గోల్ అంతా అదే కదా. మరి ఇప్పుడు యేసు ప్రభు చెప్పినటువంటి మాటలో వెళ్ళిపోయి చూద్దాం. లేఖనములలో నిత్య జీవం ఉందని మీరు తలంచుతూ పరిశోధించుతూ ఉన్నారు, అవి నన్ను గురించి సాక్ష్యం. నిత్య జీవం అంటే పరలోకము అని అర్థం. నువ్వు పరలోకం వెళ్ళాలంటే అది ఎక్కడ పరిశోధిస్తే వస్తుందో తెలుసా? లేఖనాలను పరిశోధించాల్సి.
లేఖనాలను పరిశోధించడం మానేసి వాడెవడో చరిత్ర చెప్పిండు, వాడు రోజు ఇప్పుడు అదే శ్రీనివాస్ చెప్పారు. ఆయన దావీదు సొంత కొడుకు కాదు, ఉంచుకున్న దానికంట ఇది యూదుల చరిత్రలో రాసుకున్నాడంట, అది తీసుకొచ్చి ఒకడు బోధిస్తున్నాడంట. యూదుల చరిత్రలో ఉందని. మరి బైబిల్ చరిత్రలో ఏముంది? దేవుడికి అత్యంత ఇష్టడు ఆయన, చిన్నవాడు, ఆయన తీసుకొచ్చి రాజుగా అభిషేకం చేశారు, అందరికంటే వాడు మంచివాడు, అది ఇది అని ఇలా రాస్తుంది బైబిల్. మనం ఇది తీసుకోవట్లేదు, చరిత్ర ఎక్కడో రాశారంట, అది తీసుకో. నేను మళ్ళీ చెప్తున్నాను మీకు, లేఖనాలనే మాత్రమే పరిశోధన. ఒక లేఖనానికి సపోర్ట్గా ఇంకొక లేఖనాన్ని తెచ్చుకోవాల్సిందే, కానీ ఒక లేఖనానికి సపోర్ట్గా గూగుల్లో వెళ్ళి సెర్చ్ చేస్తా నేను, లేకపోతే ఇంకోటి చెప్పిన చరిత్రలోకి వెళ్ళి సెర్చ్ చేస్తా, లేకపోతే అప్పటి నుంచి జరిగిన చరిత్రలు చూస్తా, నేను సైంటిస్టులు చేసింది చూస్తా. ఇది కాదు సుమి. నీ లేఖనం కరెక్ట్ ఉందో లేదో తెలుసుకోవాలంటే నువ్వు ఇంకొక లేఖనాన్ని నువ్వు సెర్చ్ చేసి దాన్ని మ్యాచ్ చేసుకోవాలి, క్రాస్ మ్యాచ్ చేసుకోవాలి. ఇప్పుడు బెరియా సంఘస్థుల గురించి ఆలోచిద్దాం మనం. ఎందుకు వాళ్ళని అంత గనులు అన్నారు? ఎందుకు గనులు అంటే పౌలు శీల చెప్పిన సంగతులు, మళ్ళీ ఆశామాష వ్యక్తులు కాదు, మళ్ళీ వాళ్ళు పౌలు శీల. ఏదో నోవా గారు చెప్పింది కాదు, సీనయ్య గారు చెప్పింది కాదు, బాలకృష్ణ గారు చెప్పింది కాదట. 14 పత్రికలు బైబిల్లో రాసినటువంటి పౌలు గారు, ఆయనకు సహాయకుడిగా ఉన్నటువంటి శీల గారు చెప్తుంటే అవి అలాగే ఉన్నవో లేవో అని ఇంటికెళ్ళి చెక్ చేస్తున్నారట వాళ్ళు. మరి మన దురదృష్టకరమైనటువంటి సంఘటన ఏంటంటే, నోవా గారిని ఫాలో అయ్యే వాళ్ళు అందరూ నోవా గారు చెప్తేనే కరెక్ట్ అనుకుంటారు. మిగతా ఎవరు చెప్పినా వాళ్ళందరూ ఎదవలే, మాకు తెలిసినంత జ్ఞానం మా నోవా గారికి తెలిసినంత జ్ఞానం ఇంకెవరికి లేదు కాబట్టి మా నోవా గారే కరెక్ట్ అని అనుకొని ఎదుటి వాళ్ళందరితో మొండిగా వాదిస్తుంటాం మనం. మొండిగా, ఫూలిష్గా. ఇంగ్లీష్లో మాట ఆ పదాన్ని వాడాల్సి వస్తే ఫూలిష్గా వాదిస్తుంటాం మనం. ఇదే కరెక్ట్, ఎందుకంటే నోవా గారి మీద నాకున్న గురి అలాంటిది. ఇప్పుడు నిన్ను గురించి, నీ బోధన గురించి నువ్వు జాగ్రత్త కలిగి ఉండాలనే అంశాన్ని మీ అందరితో నేను ఈ విషయాన్ని చెప్పేటప్పుడు, ఒకవేళ ఇప్పుడే నేను శ్రీని సార్తో చెప్పిన మాట చూస్తున్నాను. నేను క్రీస్తు సంఘంలో నేను యూనివర్సిటీలో బోధ నేర్చుకుని వచ్చాను. 3.5 సంవత్సరాలు నేర్చుకుని వచ్చాను, లేదా 5 సంవత్సరాలు నేర్చుకుని వచ్చాను. వాళ్ళు చెప్పినటువంటి ప్యాటర్న్ అంతా తీసుకొచ్చి ఇక్కడ చెప్తున్నా. ఇప్పుడు శ్రీనివాస్ నాకంటే ఎక్కువ చెప్పడం వల్ల నేను ఏమన్నానంటే, శ్రీనివాస్ని ఆయనకేం తెలుసాయా పల్లెటూర్లలో బోధలు చెప్పేటోడు అన్న. ఒకవేళ దీన్నే ఆచరణగా తీసుకొని శ్రీని సార్ పల్లెటూరోడు, ఆయనకి జ్ఞానం తెలియదని నేను అనుకున్నప్పుడు, నేను నిజంగానే యూనివర్సిటీలో వెళ్ళి నేర్చుకొని వచ్చినప్పుడు, యూనివర్సిటీలో నేర్చుకున్నవాడే గొప్పోడై పల్లెటూరులో బోధ చెప్పేవాడు పనికిరాని వాడు అయినప్పుడు, మీ అందరికీ ఒక ప్రశ్న, ఆర్సీఎం వాళ్ళకి యూనివర్సిటీ లేవా? రమేష్ అన్న ఏమండి, కోటేశ్వరరావు గారు, ఆర్సీఎం వాళ్ళకి యూనివర్సిటీ లేవా? సిఎస్ఐ వాళ్ళకి లేవా? పెంతెకోస్తు వాడికి లేవా? బ్యాప్టిస్ట్ వాడికి లేవా? హెబ్రోన్ వాడికి లేవా? మరి వాడు గొప్పేనా? ఇప్పుడు ఆ ప్రకారంగా ఎవడైతే యూనివర్సిటీ నుంచి బోధ తీసుకొని వచ్చేటోడే గొప్పోడైతే, మరి ఇప్పుడు వాళ్ళ మిగతా అందరూ గొప్పే కదా. ఈ పల్లెటూరులో ఉన్నాడు ఈడిదే లెక్క. ఏమండి యాదవ్ గారు, ఒకవేళ యూనివర్సిటీ నుంచి వచ్చి చెప్పేవాడే నిజమైనటువంటి బోధకుడు, వాడికే మొత్తం తెలుసు అని అనుకున్నప్పుడు, అట్లాంటి యూనివర్సిటీలు వందల యూనివర్సిటీలు ఉన్నాయి. ప్రతి డినామినేషన్కి అద్భుతమైనటువంటివి ఉన్నాయి యూనివర్సిటీలు. మరి అక్కడి నుంచి వాడు నేర్చుకొని వస్తే వాడు చెప్పింది కూడా కరెక్ట్ అనాలి కదా మనం. కానీ అక్కడ మాత్రం ఒప్పుకో మనం, మనం క్రీస్తు సంఘం మనమే కరెక్ట్, వాడిదంతా తప్పు బోధ అనుకుంటాం. అక్కడికి వచ్చేసరికి విభేదిస్తాం. ఇక్కడికి వచ్చేసరికి మాత్రం వీడు పల్లెటూరులో చెప్తుండు, పల్లెటూరు వాడికి ఏం తెలియదు, మేము యూనివర్సిటీలో నేర్చుకొని వచ్చాం, యూనివర్సిటీ బోధే కరెక్ట్ అనుకుంటాం. రైట్, దీన్ని ఇలాగే ఉంచుకోండి, నేను తర్వాత మళ్ళీ మాట్లాడతాను. అదేవిధంగా నేను ఇంకొక విషయం కూడా చెప్తాను మీకు. నేను ఇక్కడ 2 పుస్తకాలు కావాలని పెట్టిన ఇక్కడ నేను ఒకసారి జిమ్మన్న లక్కీగా నాకు ఈ 2 పుస్తకాలు పెట్టాడు ఇక్కడ. జిమ్మన్నకి నేను ప్రత్యేకంగా జిమ్మన్న థ్యాంక్ యూ, నీకు అనుకోకుండానే కనపడ్డాయి, నాకు అనుకోకుండా కనపడ్డాయి. ఈ 2 పుస్తకాలు ఏంటంటే నేను నా బైబిల్ అని, ఇది నేను రాసిన పుస్తకాలు ఈ 2. ఒకసారి చూడండి వెనక ఈ పుస్తకాలు. ఇది ఆన్లైన్ కాబట్టి వెనక్కి పెడుతున్నాను. వెనక నా ఫోటో ఉందా? కింద నా అడ్రస్ ఉంది చూడండి, ఫోటో ఉంది, అడ్రస్ ఉంది. ఇది నేను నా బైబిల్ మొదటి భాగం. ఇది పాత నిబంధన గురించి 10 పాఠాలు రాసిన పాత నిబంధన మొత్తం దీంట్లో నిక్షిప్తమయ్యాం. ఇది 2వ భాగం, ఇది క్రొత్త నిబంధన. దీంట్లో కూడా 10 పాఠాలు ఉన్నాయి. దీంట్లో క్రొత్త నిబంధన అంతా ఈ వీడియో ఉన్నది చూడండి, వెనక నా ఫోటో ఉంది. ఇది
ఈ 2 పుస్తకాలు నేను రాసినప్పుడు దీనిని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసి మేము ఆన్లైన్లో పంపిస్తే మనకి ఎవరైతే దాన్ని ప్రింట్ చేయడానికి డబ్బులు ఇచ్చారో వాళ్ళకి ఇంగ్లీష్ కావాలంటే ఇంగ్లీష్లో వాళ్ళకి అర్థం కావడం కోసం మేము ట్రాన్స్లేట్ చేసి పంపిస్తే వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకొని ఆన్లైన్లో పెట్టినప్పుడు వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకొని ఆస్ట్రేలియా దేశంలో ఉన్నటువంటి సండే స్కూల్ పిల్లలకు చెప్పారు ఈ పాఠాలు. అమెరికా దేశంలో ఉన్నటువంటి వాళ్ళ పిల్లలకు సండే స్కూల్ పిల్లలకు చెప్పారు ఈ పాఠాలు. లండన్లో, ఇంగ్లాండ్లో ఇలా 4 దేశాల్లో పాఠాలు చెప్పారు పిల్లలందరికీ. ఇక్కడ పల్లెటూరులో ఉండి నేను రాసినటువంటి పాఠాలు, పల్లెటూరులో ఉండి నేను రాసిన పాఠాలను 4 అగ్రదేశాలలో అక్కడ ఉన్నటువంటి సండే స్కూల్ పిల్లలకు నేర్పారు. ఇప్పుడు మీకు ఒక ప్రశ్న, సరే నా పక్కన బాగా తిరిగే వాళ్ళకి వేస్తా ప్రశ్న. ఎందుకంటే జిమ్మన్నకి వేయను నేను, ఎందుకంటే జిమ్మన్న దీన్ని చదివి ఈ 20 పాఠాలు కూడా సంఘంలో బోధించాడు దీంట్లో. కాబట్టి జిమ్మన్న ఎక్స్పెక్ట్ చేసి నేను సౌండ్ దగ్గరికి వెళ్ళిపోతాను. డాక్టర్ గారు మీరు చదివారు ఈ పుస్తకం? దేశ విదేశాల్లో పాఠాలు చెప్పుకున్నారు మనం రాసిన పుస్తకాలు. మన పక్కన జరుగుతున్నటువంటి వాళ్ళు చదవట్లేదు. ఎందుకంటే పెరట్లో ఉన్నటువంటి చెట్టు వైద్యానికి పనికిరాదట. వైద్యం అంటే మందే మరి. మన పెరట్లో ఉంటే ఆ చెట్టు అది వైద్యానికి పనికిరాదట. పక్కకు వెళ్ళి 1000 రూపాయలు పెట్టి మాత్రం అదే చెట్టును కొనుక్కొచ్చుకోవాలట. ఇప్పుడు నేను అందుకే మీ అందరికీ ఇదే విషయం, నన్ను ఇసనపల్లి సీనన్న క్షమించేయాల్సింది. కావాలని ఈ క్లాసును నేను ప్రత్యేకమైనటువంటి క్లాసుగా ఇచ్చిన దీన్ని. ఎందుకంటే వచ్చే నెలలో నేను సీన్ సార్తో చెప్పిస్తాను 2వ క్లాసు, ఆ పై నెలలో బాలకృష్ణ గారితో చెప్పిస్తాను 2వ క్లాసు. అంటే 3 నెలల దాకా నేను క్లాస్ చెప్పను ఇక్కడ మీకు. కాబట్టి ఈ క్లాసుకు మాత్రం ఖచ్చితంగా లేట్ అయినా నన్ను క్షమించాలి మీరందరూ. ఇది మాత్రం మీకు చెప్పాల్సిందే ఖచ్చితంగా. చాలామంది ఏమనుకుంటారంటే ఎవడు పైన ఉన్నవాడు చెప్తే పేపర్ల మీద రాసుకొని, పుస్తకాల మీద రాసుకొని, దాన్ని తీసుకొని ఇంటికాడికి వెళ్ళి చదువుకొని తీసుకుని వచ్చి వాడు ఎక్కడ మీటింగ్లో కానీ, సంఘాల్లో కానీ, ఇంకెక్కడ కానీ అవకాశం రాగానే ఆ పుస్తకాన్ని ఆడ పెట్టుకొని దాన్ని చూసి వాక్యాన్ని బోధించేస్తుంటాం. నన్ను గురించి ఒక సహోదరుడు నన్ను అన్నప్పుడు నాకు బాగా నవ్వొచ్చిన సంఘటన ఇది. నేను మళ్ళీ చెప్తున్నాను మీ అందరికీ, ఇది ఆన్లైన్. నేను ఎప్పుడైనాను సరే నా 20 సంవత్సరాల సేవా జీవితంలో ఎప్పుడైనాను సరే నేను ఎవరైనా చెప్తే రాసుకొని వచ్చి నేను ఇక్కడ నిలబడి లెసన్ చెప్పలేను ఒక్కరోజు కూడా. వాళ్ళు చెప్పిన దాంట్లోంచి ఒక పాయింట్ మాత్రం నచ్చితే ఆ పాయింట్ మాత్రం తీసుకునేవాడిని. దాన్ని నేను మొత్తం అల్లుకుంటుండేవాడిని ఇంటికాడ కూర్చొని. అందువల్ల ఈ మహాజ్ఞానం నాకు వచ్చేసింది. ఇప్పుడు నేనే సొంతంగా లెసన్ తయారు చేస్తాను, సొంతం పేపర్ల మీద పెట్టి. నేనే యాకోబు సార్తో బాగా ముచ్చట్లాడుతుంటాను. నేను ఒక లెసన్ ఇక్కడ నిలబడి చెప్పాలంటే కనీసం 4 రఫ్ పేపర్లు ఉంటాయి. దానికి ముందు ఒక రఫ్ పేపర్ రాసుకొని దాన్ని కొంచెం మళ్ళీ ఫేర్ చేసుకొని దాంట్లో మళ్ళీ తప్పులు ఎడిషన్స్ సపరేషన్స్ చేసుకొని మళ్ళీ తర్వాత ఫైనల్ ఒకటి వచ్చేసినాక ఇక్కడ కనబడిద్ది అది నాకు 4వది. అంటే 4 హోంవర్క్లు చేయకుండా నేను మాత్రం లెసన్ చెప్పను. అసలు పనికి మాలింది ఏది పడితే అది మీకు చెప్పడానికి నేను లేను. అందుకే నేను ఇందాక ఒక బ్రదర్ అడగగానే చెప్పాను ఏంటంటే, మేము ఇక్కడ చిన్నమురుగాల్లో మేమంతా బోధ మొదలుపెట్టినప్పుడు నేను నా సర్వీస్ మొదలుపెట్టినప్పుడు ప్రవీణ్ నాకు బాగా తెలుసు. మొదట 4-5 నెలల కాలం కూడా హక్కులు కూడా తెలుసు. మొదట 5-6 నెలల కాలం కూడా నేను మైక్లో లెసన్ చెప్పలే. పాటలు పాడేవాళ్ళం, వాక్యం రీడ్ చేసేవాళ్ళం, వాక్యం చెప్పడానికి నిలబడగానే మైక్ బంద్ చేసేవాడిని. ఎందుకు అంటే అప్పుడు నా మీద నాకే కమాండ్ లేదు. అసలు నేను చెప్పేది కరెక్టో తప్పో ఒప్పో నాకే తెలియదు. ఇప్పుడు బయట వినేవాడు ఒకవేళ తప్పుగా విని తప్పుగా హృదయంలో ప్రింట్ చేసుకుంటే నేను వాడిని రక్షించలేను సరికదా, వాడి నరకానికి పోవడానికి నేనే మూల విరాట్లాగా అయిపోతాను. కాబట్టి నేను వాక్యం చెప్పలే. ఉండి మా అన్నయ్యలు ఉన్నారు అక్కడ వచ్చి, ఏందయ్యా ఏంది నీ వాక్యం మేము వినకూడదా? ఎందుకంటే వాళ్ళందరూ బయటనే ఉంటారు ఎప్పుడు. చర్చిలోకి వచ్చి లోపలికి కూర్చునే బ్యాచ్ కాదు అది. బయట మోరీల మీద అక్కడ దొంగల్లో అక్కడ ఇక్కడ కూర్చొని మీటింగ్లు పెట్టే బ్యాచ్ ఏం చేశారంటే నా మీద దాడి. ఏంది నువ్వు చెప్తే మేము వినకూడదా?
నువ్వేంటి మైక్ బంద్ చేసి చెప్తున్నావు ఏంటంటే అప్పుడు వాళ్ళు అన్నలారా నన్ను క్షమించండి, నేను చెప్పేది ఏంటో నాకే కరెక్ట్ క్లారిటీ లేదు, ఇప్పుడే కొత్త ట్రైనింగ్ చేసి వచ్చిన కాబట్టి నా మీద నాకు నమ్మకం వచ్చి నేను చెప్పేది కరెక్ట్ అని నాకు అనిపించినప్పుడు మాత్రమే మైక్ ఆన్ చేస్తానని చెప్పాను. అట్నే సంవత్సరం తర్వాత ఆన్ చేసిన ప్రవీణ్ అన్న. ఇవన్నీ మీకు ఎందుకంటే ఈ క్లాస్కి ముందు ఇవన్నీ ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే మీకు నేను ఇక్కడ నిలబడి వైరా చర్చ్ ఆఫ్ క్రైస్ట్ మిషన్ పేరు మీద ఇక్కడ నిలబడి నేను ఒక లెసన్ చెప్తే అది లేఖనానుసారం అయితేనే ఈ సంగతి మీ అందరికీ తెలుసు. 20 ఏళ్ళకి చూస్తూనే ఉన్నారు మీరు నన్ను. ఆయనను సరే ఇంకనూ అనుమానమే. యేసుప్రభు పక్కన స్వయాన తిరిగినటువంటి తోమా గారు కూడా ఆయన లేచిండని వచ్చి చెప్పగానే నమ్మలేదు. ఆయన ఏలు పెట్టి చూస్తా అన్నాడు. ఏలు పెట్టి చూస్తేనే నమ్ముతా అన్నాడు. ఎందుకంటే పక్కన తిరిగినా కూడా ఆయనను సరే నాతో ఉన్నటువంటి మీరందరిలో ఎక్కడైనా ఏదైనా ఒక చిన్న డౌట్ అయినా అనుమానమైనా ఉంటుందేమో, నేను బైబిల్ టు బైబిల్ మాత్రమే మీతో లేఖనాన్ని షేర్ చేస్తాననే సంగతిని మీరు అందరూ తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. నేను మాటలు గారడి చేయను. అసలు మాటలు మరాఠీలాగా మాట మీద మాట పేర్చి మిమ్మల్ని ఏదో మాయా మశ్చిందర చేయను అసలు నేను. ఎందుకో తెలుసా, నేను ఒకళ్ళు చెప్పింది తప్పు అయితే వాడాడ నరకానికి పోతాడో వాడి వల్ల నేను ఆడికి నరకానికి పోతానని నేను మైకే లేకుండా చెప్పినోండి నేను. మళ్ళీ చెప్తున్నా, ఇదే చిన్న మునగాల్లో ఒకవేళ ఇన్ని సంగతులు తెలిసిన నేనే మనుషులను మంత్రాలు మాయలు చేసి చెయ్యాలని అనుకుంటే ఈ బిల్డింగ్ పట్టదు. అంతమంది నా కోసం ఉంటారు. నేను ఒక్కరి దగ్గరికైనా వెళ్ళి నువ్వు రా నా దగ్గర ప్రార్థన అని అడగను. నేను ఎవరైనా వస్తే మాత్రం వదిలిపెట్టను. ఇది కూడా నిజమే. ఇప్పుడు నిన్ను గురించి నీ బోధన గురించి అనే మాటలో నిన్ను గురించి అనే మాటని నేను చూస్తాను. ఇప్పుడు ఇదంతా మీకు చెప్పిందంతా ఏంటంటే ముందు నా గురించి చెప్తున్నాను మీకు. ఎందుకంటే నిన్ను గురించి అన్నాడు ముందు, నీ బోధన గురించి తర్వాత అన్నాడు. ఇప్పుడు ఇలాగూ నేను మళ్ళీ చెప్తున్నాను. ఇప్పటి వరకు శ్రీల్ సార్ ఏం చేశారంటే 2 రెళ్ళు 4:30 అని బోధించాడు. 2 రెళ్ళు 4:30 అన్నాడు. వెనక నేను వచ్చిన ఎప్పుడో ఒక 5 ఏళ్ళకో 6 ఏళ్ళకో వచ్చిన. నేను వచ్చి నేనేం చేశానంటే కాదయ్యా బాబు ఇది 2 రెళ్ళు 4 అన్నా నేను. అనగానే సీన్ సార్కి బాగా కోపం వచ్చేసింది. ఎందుకంటే ఆయన పైన యూనివర్సిటీలో నేర్చుకుని వచ్చాడు, కిందికి వచ్చేసరికి యూనివర్సిటీలో అది చెప్పారు 2 రెళ్ళు 4.5 అని చెప్పారు. అదే నేర్చుకుని వచ్చి అందరికి అదే చెప్తుంటే మాత్రం నాలాంటి కూడా వచ్చి 2 రెళ్ళు 4 అన్నాడు. అనగానే పంచాయతీ వచ్చింది ఇప్పుడు సీన్ సార్కి నాకు. వెంటనే సీన్ సార్ ఏం చేశాడంటే ఆయన 2 రెళ్ళు 4 అనే సంగతి ఆయన కూడా అర్థమైనా కూడా అర్థం కానట్టే, ఎందుకంటే అంతకుముందు నుంచి చెప్పుకుంటూ వచ్చాడుగా 4.5 అని. పవర్ తగ్గిద్దేమో నన్ను గురించి అందరూ మళ్ళీ ఏమైనా అనుకుంటారేమని తన ఈగో సాటిస్ఫై చేయడానికి ఇప్పుడే సీన్ సార్ చెప్పినట్టుగా అతిశయించుకోవడానికి ఏం చేస్తున్నాడంటే ఆయనకు తెలిసిపోయింది. నోవా వచ్చి చెప్పడం వల్ల 2 రెళ్ళు 4 అనే సంగతి సీన్ సార్కి అర్థమైపోయినా కూడా ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే ఆయన నన్ను వ్యక్తిగతంగా దాడి చేస్తున్నాడు. నేను ట్రైనింగ్ చేసి వచ్చి నాకు 10 ఏళ్ళకి పోయింది ఆయన ట్రైనింగ్, ఆయనకేం చేస్తాయా అన్నాడు నన్ను. పైపించి మళ్ళీ ఏమన్నాడంటే వాడు లంగాగాడు తాగుపోతాడు తిరుగు వాడికేం తెలుసా నాకు తెలుసు అన్నాడు. నాకు సండ్ర వెంకట వేరే తెలుసు, నాకు అజయ్ కుమార్ తెలుసు, నాకు కేసీఆర్ తెలుసు, నాకు కేటీఆర్ తెలుసు, వాడికి ఎవరు తెలుసా వాడి ఊళ్ళో ఉన్న సర్పంచ్ కూడా వాడు మాటల్లో అని నా మీద ఇట్లా వ్యక్తిగత దాడి చేయడం మొదలు. కానీ నేను చెప్పింది కరెక్ట్ అనే సంగతి ఆయన కూడా తెలిసింది. ఇప్పుడు వైరా చర్చ్ ఆఫ్ క్రైస్ట్ మిషన్లో క్లాస్ అటెండ్ చేస్తున్నటువంటి మీరందరూ ధన్యులే. ఇప్పుడు ఇది నేను ఒక సీరియల్ చెప్తున్నా ధన్యులు అనే అంశాన్ని గత 2 వారాల నుంచి. ధన్యుడు అంటే ధన్యుడు అనగా దేవుని చేత దీవించబడినవాడు, దేవుని చేత ఆశీర్వదింపబడినవాడు. ధన్యుడు అనగా అది అర్థం. ఇప్పుడు మీరందరూ ధన్యులే సుమి. మీ అందరికీ నేను ఎప్పుడు క్లాస్ పెట్టినా నేను ఎప్పుడు లెసన్ చెప్పినా మీకు ఒక పాయింట్ చెప్పే పోతున్నాను. ఇప్పుడు ఏంటంటే ఈ క్లాస్లో ఉన్నటువంటిది మీ అందరిని ఒక ప్రశ్న వేసి ముందుకు వెళ్ళిపోతుంది. లూకాసు వార్త 16వ అధ్యాయంలోకి వెళ్ళిపోదాం ఇప్పుడు మనందరం. అవును కదా, తేల్చేద్దాం. సీనండి ఇంకొక 20 నిమిషాలు 15 నిమిషాలు మాత్రమే నీ దగ్గర నుంచి నేను అదనంగా అప్పు తీసుకుంటున్నాను. నేను లూకాసు వార్త 16వ అధ్యాయం 19 నుంచి 31 వరకు ఒక అంశం ఉంది అక్కడ. 19 నుంచి 31 వరకు ఒకసారి తెరిచి పెట్టండి, దాన్ని చూద్దాం. వద్దు ప్లీజ్ చదవద్దులేండి, తెరిచి పెట్టండి. ఇది మన అందరికీ తెలిసిందేగా. ఈరోజు ఇది క్లాస్ ఉందని
నేను ఒక సహోదరుని అడిగాను, నేను అయ్యా ఇది యేసుప్రభు ఉన్నప్పుడు జరిగిన సంఘటన లేదా యేసుప్రభు చెప్పిన ఉపమానమా అని అడిగాను. ఇది యేసుప్రభు చెప్పిన ఉపమానమా లేకపోతే యేసుప్రభు ఉన్నప్పుడు జరిగినటువంటి నిజమైనటువంటి సంఘటన అని అడిగాను. ఒక బ్రదర్ ఏమన్నాడంటే నిజమే, అది అప్పుడు ఆయన ఉన్నప్పుడు జరిగింది నిజం అన్నాడు. ఇంకొక బ్రదర్కి ఫోన్ చేసి నేను ఆయన అడిగినప్పుడు మాత్రం నో ఇది ఉపమానం అన్నాడు. మా బావగారిని కూడా అడిగాను నేను పొద్దున్నే ఫోన్ చేసి. ఇప్పుడు ఏమైందంటే ఇది యేసుప్రభు ఉన్నప్పుడు జరిగినటువంటి నిజమైనటువంటి సంఘటన లేదా అది ఉపమానం అనే సంగతిని మనం ఈ బైబిల్ క్లాస్లో తేల్చేయాలి. లేఖనము ఏమి బోధిస్తుంది? నేను ఎప్పుడు దీనికే కట్టుబడి ఉంటాను, ఎప్పుడు దీనికే కట్టుబడి ఉంటాను. నేను లేఖనం చెప్పాలనుకుంటాను. నేను లేఖనం క్రాస్ మ్యాచ్ కావాలని కోరుకుంటాను. నేను ఒకదానికొకటి లింక్ ఉండాలని కోరుకుంటాను. అట్లని చెప్పి నేను మొన్న ఒకటి చూసాం, నేనును యాకోబ్ సార్ కలిసి ఒక వీడియో చూసాం. ఏంటంటే సరే పేరు కూడా చెప్పొచ్చు, ఇప్పుడు మనం ఇది ఆన్లైనే కదా, పేరు కూడా చెప్పొచ్చు. విజయేంద్ర ప్రసాద్ రెడ్డి అని ఒక బ్రదర్ ఉన్నారు. ఆయన మాట్లాడితే ఆయన లెసన్ చెప్పుకోవడం మానేసి నేను ఏ మాస్టర్ ఆయన దాని గురించి ఒకటి చెప్పాడు. ఆయన ప్రతిదానికి ఆయన ఒక ఆర్గ్యుమెంట్ చేస్తుంటాడు అనమాట. దానికి ఆయన ఒకటి చెప్పు, లాజిక్ మాస్టర్ ఆయన. యా నేను లాజిక్ మాస్టర్ని, నా దగ్గర మీరు లాజిక్లు మాట్లాడద్దంటే ఆయన, నేను లాజిక్లో మాస్టర్ని, మీరు నా దగ్గర ఏం లాజిక్ మాట్లాడలేరు, లాజిక్లు మాట్లాడినా మీద గెలలేరు అంటుండు. నీ లాజిక్ దేవుడికి పని అసలు నాకు అర్థం కాలేదు. నాకు లేఖనంతో పని, కానీ నీ లాజిక్తో నాకేం పని? నేను ఎప్పుడైనా లేఖనం మాట్లాడతాను, నాకు లేఖనం కావాలి, లేఖనం ఏం చెప్పిందో కావాలి, కానీ నీ లాజిక్లతో నాకేం పని? ఇప్పుడు సంగీతం వాయించొద్దా లేదా దానికి ఆయన ఒక లాజిక్ ఏం చెప్పిందంటే శితిసారమానంతో వాడగట్టమన్నాడు కదా, కట్టాడుగా, దానికి మేకు కొట్టాడా లేదా? మేకు కొట్టమని అనలేదుగా. మేకు కూడా వాడితో పాటే ఉంటుందిగా. అంటే చెప్పంది కూడా చేశాడు కాబట్టి అది మేకు దానికి అవసరం కాబట్టి ఏం పర్లేదని దేవుడు క్షమించేశాడు కాబట్టి ఇప్పుడు సంఘంలో కూడా సంగీతం అవసరమే, వాయింపు అవసరమే కాబట్టి అది ఏం పెద్ద కష్టమే కాదు, మీరు నిరభ్యంతరం వాయించుకోండి అని చెప్పాడు. వండర్ఫుల్ లాజిక్ అనమాట అది. ఇప్పుడు అది లాజిక్ అట, నేను లాజిక్లకి మాస్టర్ని అన్నాడు. ఇప్పుడు యేసుప్రభు లూకాసు వార్త 16:19-31 వరకు చెప్పినటువంటి సంఘటన ఆయన జీవితంలో జరిగినటువంటి నిజమైనటువంటి సంఘటన లేకుంటే ఉపమానం అనేది మాత్రమే మనం స్కోర్ చేద్దాం ఈ క్లాసులో. సంతోషంగా ఆనందంగా మీ హృదయాలతో మీరు నిండి వెళ్ళిపోవాలని కోరుకుంటున్నాను. అది ఏదైనాను కానీ ఎంతటిదైనాను కానీ లేఖనం బోధించగానే లేఖనం అందరికీ అర్థం కాగానే అయ్యలారా మేము ఏం చేయాలని అడిగినటువంటి ఒక గొప్ప సమూహం ఉంది అక్కడ. 3,000 మంది సమూహం ఉంది అక్కడ. ఒక్కరోజే 3,000 మంది కూడా అయ్యలారా మేము ఏం చేయాలని అడిగి, ఎందుకంటే వాళ్ళ హృదయంలో నొచ్చుకున్నాడు. అంటే అప్పటి వరకు వాళ్ళు అనుకునేది వేరు, అప్పటి వరకు వాళ్ళు విశ్వసించింది వేరు, వాళ్ళు నమ్మింది వేరు, అసలు నిజం వేరు. ఇప్పుడు అసలు నిజం తెలిసిన తర్వాత వాళ్ళ హృదయంలో గొడవపడిన తర్వాత అయ్యలారా మేము ఏం చేయాలి? అలాగనే ఈరోజు ఇది ఉపమానమా యేసుప్రభు జీవితంలో జరిగిన నిజమైనటువంటి సంఘటన అనేది మనం తెలుసుకొని వెళ్ళిపోదాం ఇక్కడి నుంచి. మంచి భోజనం కూడా నేనే వండి తెచ్చినాను. ఈ భోజనమే కాదు, ఆ భోజనం కూడా వండర్ఫుల్ తయారు చేసి తీసుకొచ్చాను. నేను ఇందాక శ్రీనాథ్తో చెప్తుంటే ఇవన్నీ నా దగ్గర చల్లవన్నాడు ఆయన. నువ్వు 4 గంటలకు లేస్తే నాకెందుకు, 3 గంటలకు లేస్తే నాకెందుకు, నువ్వు వండితే నాకెందుకు, వండకపోతే నాకెందుకు, నువ్వు క్లాస్ చెప్పడమే నాకు ముఖ్యం అన్నాడు. ఈ ఆహారమే కాదు, ఆహారం కూడా పెడతాం, 2 ఆహారాలు సమృద్ధికి పెట్టి పంపించేస్తాం మనకి. ఇప్పుడు నిజం అంటే జరిగినటువంటి సంఘటనల సమూహం నిజం. ఉపమానము అంటే అసలు ఉపమానం అనే మాటకు అర్థం ఏంటి? దేన్ని పోలుస్తుంది? ఉపమానము అనగా మీరు బైబిల్ క్లాస్ కదా రాసేసుకోవచ్చు కూడా. మీరు ఉపమానం అనగా సందర్భాన్ని బట్టి చెప్పేది కాదు. ఉపమానం అనగా పరలోక సంబంధమైనటువంటి విషయాలను భూ సంబంధమైనటువంటి విషయాలతో పోల్చి చెప్పడమే ఉపమానం. ఉపమానం అంటే అర్థం అది. వచ్చిన ఎగ్జాంపుల్ తీసుకుంటాను నేను. ఉపమానం అంటే యేసుప్రభు
విత్తనాల ఉపమానం చెప్పారు. అంటే పరలోక రాజ్యాన్ని ఆయన విత్తనాలు చల్లినటువంటి వ్యవసాయదారుడితో పోల్చి చెప్పారు అక్కడ సంఘటన. చెప్పారా? దాన్ని ఏమన్నారంటే ఉపమానము అన్నారు, పోలిక. ఇంకొక పోలిక చెప్పారు, ఒకసారి ఇంకొక ఉపమానం చెప్పారు. ఏం చెప్పారంటే పరలోక రాజ్యము ఒక జాలరి విసిరిన వలలో పడ్డ చేపల్లాగా ఉన్నాయన్నారు. ఉపమానం. ఇంకొక ఉపమానం ఏం చెప్పారంటే ఒక మనుషుడు ద్రాక్ష తోట వేశారు. ఆ ద్రాక్ష తోటని ఆయన ఊరికి పోతా అది కౌలుకి ఇచ్చి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత తిరిగి అక్కడుండి తన పనోళ్ళను పంపించారు. వీళ్ళు డబ్బు లేకుండా వాళ్ళని తిట్టి పంపించారు. ఇంకా బలవంతులను పంపించారు, కొట్టి పంపించారు. లాభం లేదని కొడుకును పంపించారు. వాడిని చంపి రోడ్డు మీద పడేశారు అని. పరలోక రాజ్యం ఇలా ఉండదండి. ఇంకొకసారి ఏం చేశారంటే పరలోక రాజ్యము ఒక స్త్రీ పోగొట్టుకున్నటువంటి నాణ్యాన్ని పోలి ఉన్నది అన్నారు. నాణ్యం పోగానే ఒక ఆమె దీపం వెలిగించి మొత్తం ఊడ్చి చల్లి నాణ్యం దొరికేంత వరకు. ఇంకొక ఉపమానం ఏం చెప్పారంటే ఒక గొల్లవాడి దగ్గర ఉన్నటువంటి ఒక గొర్రెల కాపరి దగ్గర ఉన్నటువంటి 100 గొర్రెల్లోంచి ఒక గొర్రె తప్పిపోతే మిగతా 99 ఇక్కడే వదిలేసి ఆ ఒక్కదాని కోసం పోయాడు. అలాగే ఇంకోసారి ఏం చెప్పారంటే ఒక తండ్రికి 2 కొడుకులు ఉన్నారు. నేను రాసినటువంటి దీంట్లో అద్భుతమైనటువంటి సంఘటన రాసినాను. మీరు చదవండి, చదవకపోండి, నాకు అనవసరం, నేను రాసేసిన. ఎన్ని ఉపమానాలు ఉన్నాయో రాశాను నేను. దీంట్లో ఆయన చేసినటువంటి ఎన్ని అద్భుతాలు ఉన్నాయో రాశాను నేను. దీంట్లో ఎన్ని భాగాలు ఉన్నాయో రాశాను. దీనికి నేను బాలకృష్ణ గారు, సీన్ సారు వీళ్ళందరూ హెల్ప్ తీసుకొని రాశాను ఈ పుస్తకాలన్నీ. ఇప్పుడు ఒక స్త్రీ పోగొట్టుకున్న నాణ్యం అన్నారు, లేదంటే ఒక పొలంలో దాచబడినటువంటి ముత్యంతో అన్నారు ఆయన. ఇవన్నీ ఏంటంటే పరలోక రాజ్యాన్ని గురించి చెప్పాలి. అంతేనా? నిజాలా? ఉపమానాలంటే నిజాలా? పరలోక రాజ్యం ఎలా ఉంటుందో నువ్వు తెలుసుకోవాలంటే ముందు ఈ ఎగ్జాంపుల్స్ అన్నీ చెప్పుకుంటూ వచ్చారు. అంత మాత్రాన పరలోక రాజ్యం అనగానే చేపలా మనం వలలో పడ్డ చేపలా? యేసుప్రభు చెప్పాడుగా, మరి ఇది నిజమా కాదా అని మనం అంటే యేసుప్రభుగా స్వయం చెప్పాడు. మనం ఏమైనా గొర్రెలమా? పొలంలో ఎక్కడ తప్పిపోతే ఆయన తీసుకొచ్చాడు అంటానికి. పోయి మనం ఏమైనా ముచ్చాలమా? లేకపోతే మనం ఏమైనా గోధుమలు గురుగులా? మనం పొలంలో నాటబడినటువంటి చెట్లుమా మనం? మరి యేసుప్రభు ఇవన్నీ చెప్తే యేసుప్రభు చెప్పాడు కదా, కానీ నిజాలే ఇవన్నీ మనకి కరెక్టే, యేసుప్రభు చెప్తే ఎందుకు తప్పు అని అనుకుంటే. ఒక తండ్రికి 2 కొడుకులు ఉన్నారని ఆ కొడుకుల్లో ఉన్నటువంటి వాడు పెద్దవాడు తండ్రితో ఉన్నాడని చిన్నవాడు ఆస్తి పంచుకొని పోయి పందులతో తిరిగాడని అనగానే అది నిజంగానే వాడు పోయి పందులతో ఉన్నాడని అనుకోవాలి మనం. వాడు తిరిగి వచ్చేటప్పుడు వాడేమన్నాడట, తండ్రి నీ ఎదుటను పరలోకం ఎదుటను నేను తప్పు చేశాను. వాడు పందులతో ఉన్నాడు, పరలోకంలో తప్పు చేసినని చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది అసలు? నాకు అర్థం కాదు. ఏమండి చేశారు సార్? పందులతో పోయినటువంటి చిన్న కొడుక్కి వాడు వచ్చాయా, నేను పరలోకం ఎదుటను నీ ఎదుటను నేను తప్పు చేశాను, ఇక మీదట నీ కొడుకు అనిపించుకున్న అర్హత నాకు లేదు, నన్ను నీ పనుడు పెట్టుకో అన్నాడు. ఎందుకని? పరలోక సందర్భం చెప్పాడు. ఎందుకని అక్కడ? మరి యేసుప్రభు చెప్పినప్పుడు ఒక తండ్రికి 2 కొడుకులు ఉన్నారన్నప్పుడు వాళ్ళిద్దరు నిజమే కదా, జరిగిన సంఘటన అనుకోవచ్చు కదా. నన్ను ఉపమానంగా ఎందుకు తీసుకోవాలి మనం? అలాగనే ఇప్పుడు ఉన్నటువంటి ఈ లూకాసు వార్త 16వ అధ్యాయంలో ఉన్నప్పుడు అది ఉపమానమో నిజంగా జరిగిందో మనం తేల్చేసే ఈ క్రమం వచ్చినప్పుడు, ఒకవేళ ఇది నిజమే అని అనుకునే వాళ్ళందరినీ నేను ఒక 4 ప్రశ్నలు అడగలను. ఒకవేళ ఇది నిజం, యేసుప్రభు చెప్పింది జరిగింది, ఇదే నిజము అని అనుకునేవాళ్ళు యేసప్ సార్ని అడుగుతాను నేను. ఎందుకంటే పొద్దున యేసప్ సార్ ప్రశ్న వేయగానే ఇది నిజం సార్ అన్నాడు. నిజంగా జరిగిన సంఘటనే అన్నాడు ఆయన. కాబట్టి ఇప్పుడు ఏంటంటే యేసప్ సార్కి 4 ప్రశ్నలు అడుగుతాను నేను యేసప్ సార్ని. ఇప్పుడు ఇదంతా మీకు తెలిసిందే, ఉపమానం అంతా తెలుసు కదా మీకు. ఉపమానం పూర్తి స్థాయిలో మీకు తెలుసు. ఉపమానం అని ఇప్పుడు నేనే అనకూడదు, మీరు అంటారో ఏదో తర్వాత చూస్తాను. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి 16వ అధ్యాయంలో ఉన్నటువంటి 19వ వచనం నుంచి 31 వరకు ఉన్నటువంటి సంఘటన అంతా తెలుసు కదా మీకు, పూర్తి స్థాయిలో తెలుసు కదా. రైట్. ఇప్పుడు మీకు ఎదురవుతున్నటువంటి మొదటి ప్రశ్న ఏంటంటే 16వ అధ్యాయం 22వ వచనం చదవండి ఒకసారి. లూకాసు వార్త 16వ అధ్యాయం 22వ వచనం. మీకు ప్రశ్న ఇది. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత
దేవదూతల చేత అబ్రహామున రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను. ఇది మొదటి ప్రశ్న. ఇప్పుడు ఎదుర్కోవాలి మీరు 22వ వచనంలో మొదటి ప్రశ్న ఎన్నుకోవాలి. ఇప్పుడు ఈ సంఘటన అంతా ఎక్కడ జరుగుతుంది? యేసు సార్ మీరు కాదన్నారు కాబట్టి నేను యేసు సార్ని టార్గెట్ చేస్తాను. ఇప్పుడు యేసుప్రభు చెప్పినటువంటి ఈ సంఘటన పరలోకంలో జరుగుతుందా? ఎక్కడ జరుగుతుంది ఇది? యేసు సార్ మీరే, మిమ్మల్ని టార్గెట్. ఇప్పుడు మీరు ఇది నిజం అన్నారు కనుక ఇప్పుడు ఈ నిజమైనటువంటి సంఘటన జరుగుతుంది. ఈ దరిద్రుడు ఎక్కడున్నాడు? ఎక్కడ? అబ్రహాము రొమ్మున ఆనుకోవడానికి కొనిపోబడినప్పుడు ఆయన కొనిపోబడినటువంటి ప్లేస్ ఏంటి? మీరు కాదు సార్, మీరు చెప్పాలా? మాకు యేసు సార్ చెప్పాలి. ఎక్కడున్నాడు? భూమి మీద బతికిన తర్వాతనే కదా సార్ చనిపోయి. నేను చనిపోయిన తర్వాత అబ్రహాము రొమ్మున ఆనుకున్నది ఎక్కడ? ఆ ప్లేస్ ఎక్కడ అని అడుగుతున్నాను మిమ్మల్ని అంతే. పరదేశా? రైట్, పరదేశం. మరి ధనవంతుడు ఉన్నది ఎక్కడ? ఎందుకంటే ధనవంతుడి గురించి అయితే స్పష్టంగా బైబిల్లో రాసి ఉన్నారు, స్పష్టంగా రాశారు. పాతాళంలో బాధపడుతున్నాడు అని రాశారు స్పష్టంగా. మరి అబ్రహాము రొమ్మున ఆనుకోవడానికి పోయినప్పుడు అది పరదేశం రాయబడలేదు, అది అక్కడ మాత్రం రాయబడలేదు. కానీ కింద దరిద్రుడిది మాత్రం పాతాళంలోనే ఉంది. ఇప్పుడు ఏంటంటే 22వ వచనం మీరు చదివినప్పుడు మీరు అనుకున్నట్టు అది పరదేశంలోని సంఘటన అనుకుందాం. మొదటి ప్రశ్న ఎన్నుకోండి, మీరందరూ ఎదుర్కోండి. హక్కులు నానా ఒక మంచి జ్ఞానం నేర్చుకోండి మీరు. 22వ వచనంలో ధనవంతుడు అదే దరిద్రుడు అబ్రహాము రొమ్మున ఆనుకోవడానికి కొనుక్కోబడ్డాడు, దేవదూతలు వచ్చి తీసుకొని పోయాయి, ఆయన అబ్రహాము రొమ్మున ఉన్నాడు అన్నాడు. ఇది ఎక్కడ? పరదేశం. రైట్, అంతే కదా? అవునా కదా? చెప్పండి సార్ క్లాస్. పరదేశం. ఇప్పుడు మొదటి ప్రశ్న ఏంటంటే పరదేశంలో అబ్రహాముకు ఉన్నటువంటి అర్హత ఏంటి? ఇప్పుడు ప్రశ్న ఏంటంటే ఏంటి? పేపర్ కావాలా? నా దగ్గర అద్భుతమైన పేపర్లు ఉన్నాయి, నీ దగ్గర ఎత్తుకొచ్చినాయి. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే పరదేశంలో చెప్తా, పరదేశంలో ఏంటి అబ్రహాముకు ఉన్నటువంటి అర్హత? ఏంటి అంత అధికారం? అబ్రహాంకి ఏంది అంత అధికారం? అక్కడ పరదేశంలో అంత అధికారం ఉంది ఏంటి? ఆయన 23వ వచనంలో నేను 22వ వచనం చూస్తాను. ఉన్నది నేను అంతా మొత్తం 31 దాకా చూడాలి కదా మనం. 31 దాకా చూడకుండా ఎట్లా? ఇప్పుడు ఆయన పరదేశంలో ఉన్నారు, మంచిది, నేను కాదనలే. మీ అందరూ అనుకున్నట్టు పరదేశంలో ఉన్నారు, నేను కాదనలే. ఇప్పుడు పరదేశంలో అబ్రహాముకు ఉన్నటువంటి అధికారం ఏంటి అని అడిగిన నేను. భూమి మీద ఇంతమంది ప్రజలు ఉండగా ఆదాము దగ్గర మొదలు పెట్టుకొని ఈరోజు మన వరకు ఆ యేసుప్రభు బ్రతుకున్నంత వరకు 100 మంది చనిపోయి ఉన్నాడు. రోషం కలిగినటువంటి ప్రవక్త ఒక ఆయన ఉన్నాడు, దేవునికి అత్యంత నమ్మకమైనటువంటి వాడు ఒకడు ఉన్నాడు, దేవునికి అత్యంత ఇష్టడు ఒకడు ఉన్నాడు, దేవుని అత్యంత ప్రేమించి నేను ఈయన దేవుణ్ణి ఆయన దేవుణ్ణి అని చెప్పుకున్నటువంటి వాళ్ళు 100 మంది 1000 మంది బైబిల్లో ఉంటే, బైబిల్ గ్రంథంలో చరిత్రలు ఉంటాయి. కేవలం అబ్రహాముని మాత్రమే తీసుకొని అబ్రహాము రొమ్మునే ఆనుకోవడానికి ఆయనకు అంత అర్హత ఏంటి? ఇది మొదటి ప్రశ్న. ఓకే, నాకు తెలుసు మీరు ఎక్కడే ఉన్నారని నాకు అర్థమయ్యే ఈ ప్రశ్న మొదటి ప్రశ్న. రెండో ప్రశ్నలోకి వెళ్ళిపోవాలి. 4 ప్రశ్నలు ఉన్నాయి. ఈ 4 ప్రశ్నల సమాధానాలు చూస్తే మీకు అర్థమైపోయింది లేఖనం ఏం చెప్తుందో ఇదే కావాలి మనకు. మళ్ళీ లేఖనం ఏం చెప్తుందో అదే కావాలి. రెండో ప్రశ్న ఏంటంటే 24 వచ్చింది. తండ్రివైన అబ్రహామా నా యందు కనికరపడి తన వేలి కొనను నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరు పంపుము. నేను ఈ అగ్ని జ్వాలలలో యాతన పడుచున్నాను. కేకలు వేసి చెప్పాను. ఎక్కడున్నాడు ఇప్పుడు? ఈయన పాతాళంలో ఉన్నాడు. ఇదే కదా బైబిల్ చాలా స్పష్టంగానే రాశారు కదా. పాతాళంలో అగ్నిగుండం ఏంటి సార్? అగ్నిగుండం ఎప్పుడు అసలు? పాతాళంలో అగ్నిగుండం ఏంటి అసలు? నాకు అర్థం కాలేదు. అంటే యేసుప్రభు అబద్ధాలు చెప్పిండు నేను మాత్రం అన్న యేసుప్రభు చెప్పిన నేను నిజాలు చెప్పాను కనుక పాతాళంలో అగ్నిగుండం ఎందుకు ఉండదు? అగ్నిగుండం ఎప్పుడు? తీర్పు దినం వచ్చిన తర్వాత, గొర్రెలుగా మేకలుగా విడగొట్టబడిన తర్వాత అప్పుడు కదా వచ్చేది అగ్నిగుండం. పరలోకం వచ్చినా అగ్నిగుండం వచ్చినా అప్పుడు కదా, ఇప్పుడు కాదు కదా. పాతాళంలో అగ్నిగుండంలో ఉన్నాను నేను, అయ్యో తట్టుకోలేకపోతున్నా, లాజరును పంపమన్నాడు ఏంటి? ఇది రెండో ప్రశ్న. అగ్ని జ్వాలలలో అని రాయబడింది ప్రత్యేకంగా అగ్ని జ్వాలలలో అని రాయబడి, అంటే అగ్నిగుండంలో అని అర్థం. ఉంచుకోండి తర్వాత ప్రశ్న తలవుతుంది అసలు.
ఎదుర్కోండి, ముందు ప్రశ్నలు అయితే ఎదుర్కోండి. తర్వాత వాటి సమాధానాలు చూసిన తర్వాత మీకు డౌట్ రాదు అసలు. చాలా ధైర్యంగా చెప్తాను నేను మీకు. ఈ మొత్తం మీద ఖాళీ ప్రదేశంలో ఉన్నాయన. సరే, అగ్ని జ్వాలలు వేరు, అగ్నిగుండం వేరు. సరే, సత్యనారాయణ తీసుకుందాం మనం. అదే సరే సరే, కాలుతుండు వాడు, కాలుతుండు. అది జ్వాలల్లో కాలుతుండా, గుండంలో కాలుతుండా? ఇది కాదు, వాడు కాలుతుండు. పాతాళంలో కాలటం ఏంటి అసలు నాకు అర్థం కాలేదు. పాతాళంలో కాలటం ఏంటి? ఇది ఇకపోతే మూడోది 27 మూడోది. ఒకవేళ పరదేశం పాతాళం ఇవన్నీ మనం అనుకునేటప్పుడు 27 అప్పుడు అతడు తండ్రి అలాగైతే నాకు 5 సహోదరులు, నాకు 5 మంది సహోదరులు ఉన్నారు, వాళ్ళు కూడా ఇక్కడ రాకుండా ఉండడం కోసం లాజర్ని పంపమన్నాడు. ఇప్పుడు ఆయన ఇప్పుడు మేము ఏం చేస్తామంటే, చూడడానికి చచ్చిపోగానే వాడి దగ్గరికి వెళ్ళి, అయ్యా నిద్రించిన వాడి గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు, ఇప్పుడు వీడు చచ్చిపోయాడు, క్షణంలో వాడు ఆడికి పోవాలి, ఆడికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మళ్ళీ వెంటనే మేము వెనక్కి వచ్చి కీర్తన గ్రంథంలో వచ్చి, సామెతల గ్రంథంలో వచ్చి, హెజ్కేలు గ్రంథంలోకి వచ్చి, వాడికి ఎన్నటికి వెనక్కి రాడయ్యా, వాడి భూమి వాడిని మర్చిపోయింది, వాడి సహోదరులు కూడా గుర్తుపట్టరు వాడిని, వాడి ఇల్లు కూడా వాడిని గుర్తుపట్టదు, వాడి ఇంట్లో ఉన్న జంతువులు కూడా వాడిని గుర్తుపట్టదు, వాడి పని అయిపోయింది, ఇక్కడితో లింక్ దిగిపోయిందని దేవుడు చెప్పిన మాటలు ఉన్నాయి. అవునా? లింక్ దిగిపోయింది అన్నారు. ఇక భూమి మీద వాడి బతుకు అయిపోయిందయ్యా, ఇక వాడు మళ్ళీ భూమితో సంబంధం లేదు, వెనక్కి తిరిగి వచ్చినా వాడు ఎక్కడ కనపడదు, వాడి స్థలం కూడా వాడిని గుర్తుపడదు అన్నారు. మరి ఇప్పుడు వీడు పాతాళంలో ఉండి కాలుకుంటా మా తమ్ముళ్ళు 5 ఉన్నారంటే ఏంటి? మా తమ్ముళ్ళు ఎక్కడే ఉన్నారంటే ఇప్పుడు లింక్ తెగిపోయాయి, వాడు చావగానే లింక్ తెగిపోయాయి. లింక్ తెగిపోయినటువంటి వ్యక్తి మళ్ళీ ఇంటికాడ ఉన్నటువంటి 5 మంది సహోదరులు ఎట్లా? అసలు ఇది ఎట్లా? ఇది ప్రశ్న మీకు. ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత అతనికి శరీరంలో నుంచి ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత భూమి మీద ఉన్నటువంటి లింక్ తెగిపోయిందని, ఆ స్థలం వాడిని గుర్తుపట్టదని, ఇంకెప్పటికీ వాడు తిరిగి రాడని, మొత్తం అన్ని జ్ఞాపకాలన్నీ మర్చిపోబడతాయని చెప్పబడిన తర్వాత మళ్ళీ ఇప్పుడు వాడు అక్కడికి వెళ్ళి నాకు వాడికి 5 మంది సహోదరుల గురించినటువంటి బాధ ఏంది? అది వాడికి ఎట్లా? రైట్, ఇది మూడో ప్రశ్న. రవినన్న మూడో ప్రశ్న. ఇప్పుడు 4వ ప్రశ్న 29 వచ్చి అందుకు అబ్రహాము వారి వద్ద మోషేయు ప్రవక్తలు ఉన్నారు, వాళ్ళ మాటలు వింటే చాలు, వాళ్ళు ఇక్కడికి రాకుండా అక్కడికి వచ్చేస్తారు. ఈ మాట ఎవరు చెప్పారో తెలుసు? ఇదంతా ఈ సంఘటన అంతా చెప్పేది ఎవరో తెలుసా? అబ్రహాం కాదు. అసలు ఈ సంఘటన చెప్పేది ఎవరు? యేసు ప్రభు చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు ఇప్పుడు? యేసు ప్రభు ధనవంతుడి గురించి ఆ లాజరు మధ్యలో కన్వర్సేషన్ చెప్తున్నారు. భూమి మీద ఎవరు ఉన్నారని చెప్తున్నాడు. ఇప్పుడు మోషే ఉన్నాడని చెప్తున్నాడు, ప్రవక్తలు ఉన్నారు. మోషే ఎప్పటి వాడు, యేసు ప్రభు ఎప్పటి వాడు? మోషే ఆడున్నాడు సార్, ఇక్కడ ఉన్నాడా? పడేసిరా, భూమి మీద మోషే ఉన్నాడా? ఏమండి యేసు సార్, యేసుప్రభు చెప్పారు అబ్రహాం ఇలా అన్నాడని యేసుప్రభు చెప్పారు. యేసుప్రభు చెప్పారు. ఏం చెప్పారంటే అబ్రహాం ఇలా అన్నాడని యేసుప్రభు చెప్పారు. అబ్రహాం ఏమన్నాడట? అక్కడ మోషే ఉన్నాడు, ప్రవక్తలు ఉన్నారన్నాడట. ఉన్నారా వాళ్ళు? అప్పుడు యేసుప్రభు చెప్పేది సంఘటన. యేసుప్రభు కాలంలో మోషేను ప్రవక్తలు బ్రతికే ఉన్నారా? ఎవరు చెప్తున్నారు? ఎప్పటిది? మోషే కాలంలో ఉన్నటువంటి సంఘటన చెప్తున్నారు. అదేనా ఇప్పుడు? మళ్ళీ అట్లా వెళ్ళిపోదామా? మోషే కాలంలోనే చెప్పని, నోవహు కాలంలోనే చెప్పని, ఆదాము కాలంలోనే చెప్పని, ఆయన ఎక్కడిదైనా ఎత్తి పట్టి చెప్పని మొదటి 3 ప్రశ్నల్లోకి వెళ్ళిపోదాం. మళ్ళీ అక్కడ అబ్రహాముకు ఉన్నటువంటి అధికారం ఏమిటి? పరదైసులో అందరిని వదిలేసి దేవుడు అధికారాన్ని అబ్రహాముకి ఇచ్చాడని నువ్వు నమ్ముతున్నావా? బైబిల్ ఇంత తెలుసు కానీ నీకు తెలుసు బైబిల్ ఏదని?
నువ్వు ఎలా నమ్ముతావు అసలు బైబిల్? అబ్రహాము దేవుడు అక్కడ దేవుని రొమ్మును ఆనుకోవడానికి కొనిపోబడతామనే సంగతి భూమి మీద ఉన్న ప్రజలకు చెప్పడం కోసం ఆయన ఏం చేశారంటే ఇప్పుడు వచ్చి చెప్పారు. నేను అనుకుంటున్నాను నేనే ఇప్పుడు మీకు తెలిసింది అది నేను అనుకుంటున్నాను, అది నిజమో మీకు చెప్తాను. నేను చెప్పకుండా మాత్రం వదిలేసేది లేదు, మీ అందరూ ఎంత మాత్రం వదిలేసేది లేదు. ఈరోజు ఈ క్లాస్ అంతా కూడా నేను దీని మీద బేస్ చేసే ఉన్నాను. నేను ఇప్పుడు రెండో ప్రశ్నలోకి వెళ్ళిపోయి చూస్తే అక్కడ అగ్నిజ్వాలలు ఎందుకు ఉన్నాయి? పాతాళంలో అగ్నిజ్వాలలు ఏంటి సారు? పాతాళాన్ని గురించి బైబిల్ గ్రంథం చెప్పినప్పుడు బాలకృష్ణ సార్ పాతాళాన్ని గురించి చెప్పినప్పుడు బైబిల్ గ్రంథంలో ఏం చెప్పారో తెలుసా? యెషయా గారు, మీరు చెన్నైలో వెళ్ళి ట్రైనింగ్ చేసి వచ్చిన బ్యాచ్ మీరు పాతాళాన్ని గురించి బైబిల్ గ్రంథం రాసినప్పుడు ఏమని రాశారో తెలుసా మీకు? పాతాళంలో ఏముంది? చీకటి కొట్లో బంధించేసేసారు రాశారు. అక్కడంతా చీకటి ఉన్నది అని రాయబడింది బైబిల్ గ్రంథంలో. మరి ఇప్పుడు అగ్నిజ్వాలలు ఉన్నాయండి. రైట్, ఇది రెండో ప్రశ్న. మళ్ళీ మూడో ప్రశ్నలకు వెళ్ళి చూస్తే ఈ మూడో ప్రశ్న ఏంటంటే, అయ్యా నా 5 సహోదరులు ఉన్నారాడ, వాళ్ళని ఇక్కడ రాకుండా చూడాలి. పాతాళంలో ఉన్న వాడికి భూమి మీద ఉన్న గురించి వాడితో లింక్, భూమి మీద లింక్ తెగిపోయిన తర్వాత మళ్ళీ భూమి మీద ఉన్నటువంటి వాడి గురించి లోపల ఉన్నది ఏంటి, వాడి బాధ వాడికే. వాడి చీకటి కొట్లో వేసి బంధించిన తర్వాత ఆ చీకటి బిలంలో వాడు ఉండిపోయిన తర్వాత వాడు కుయ్యో మొర్రో వాడికే రాలేదు. ఇప్పుడు వాడు వాళ్ళ అబ్బాయిని గురించి, వాళ్ళ అన్నని గురించి, వాళ్ళ భార్యని గురించి ఉందా అసలు ఎక్కడ? ఇవన్నీ ఇలా వదిలేస్తే రక్తమాంసములు కలిగినటువంటి దేహాన్ని వదిలేసిన తర్వాత నువ్వు వేరే దేహాన్ని ధరించుకొని వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ లింక్ కట్ అయిన తర్వాత నీ పిల్లలేంటి, నీ జల్లలేంటి, నీ పెండ్లమేంటి ఉందా? ఇంకా లింక్ ఉందా ఎక్కడైనా? బైబిల్ గ్రంథంలో ఎక్కడైనా ఒక లేఖనం ఉందా ఎక్కడైనా? అయ్యా నా 5 సహోదరులు ఉన్నారు, వాళ్ళు కూడా ఇక్కడ రాకుండా. సరే, ఇది నేను మళ్ళీ ఇంకొక లాగా తీసుకుంటాను, వేరేలాగా తీసుకుంటాను. ఒకవేళ ఇది తీర్పు దినం తర్వాతే జరిగింది అనుకుందాం. ఇప్పుడు తీర్పు దినం, తుది తీర్పు తర్వాతనే అనుకుందాం. మౌత్ ఆన్ చేసిన కదా, ఇది తుది తీర్పు తర్వాతనే అనుకుందాం. ఒకవేళ తీర్పు జరిగిన తర్వాత జరిగింది సంఘటన, తీర్పు జరిగిన తర్వాత ఎలా ఉంటుందో యేసుప్రభు చెప్పాడని అనుకుందాం. ఒకసారి అనుకుందాం. ఇప్పుడు తీర్పు జరిగిన తర్వాత యోహాను సువార్త 8వ అధ్యాయం, ప్రకటన గ్రంథం, సరే నన్ను క్షమించండి, ఇప్పుడు మళ్ళీ ముందుకు వెళ్ళిపోదాం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం, ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం 3-5 వచ్చిన. ఇది మొదటి దాని గురించి ఆలోచిస్తున్నాను నేను. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 3-5 వచ్చిన. ఇక మీదట శాపగ్రస్తమైనది ఏదియో దానిలో ఉండదు. దేవుని యొక్క గొర్రెపిల్ల యొక్క సింహాసనం ఉంటుంది దాంట్లో. అసలు అక్కడ రాత్రి కానీ అక్కడ ఏమి కానీ ఉండదు. దీపకాంతైన అక్కర్లేదు. దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును. ప్రభువు ఆయన కుమారుడు, వారు అనగా ప్రభువు ఆయన కుమారుడు యుగ యుగములు రాజ్యం చేస్తారు. అక్కడ సర్వాధికారం ఎవరెవరికి ఉందంట? తండ్రికి ఉంది. తండ్రి చేత పొందినటువంటి కుమారుడికి ఉందంట అక్కడ సర్వాధికారం. మధ్యలో అబ్రహాంకు ఉన్నటువంటి అధికారం ఏంటి? ఈ ప్రశ్నలన్నీ ఎదుర్కొన్నాక అబ్రహాం గురించి యేసుప్రభు ఎందుకు చెప్పాడో చెప్తాను మీకు నేను. ముందు ఈ ప్రశ్నలన్నీ ఎదుర్కోండి. ముందైతే ఈ ప్రశ్నలన్నీ ఎదుర్కోండి. యేసుప్రభు అక్కడ అది ఎందుకు చెప్పాడో చెప్తాను నేను. అలాగనే రెండవది చూస్తున్నాను నేను. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం 10వ వచనం, అదేవిధంగా 15వ వచనం. పాతాళంలో అగ్ని ఎందుకు ఉందో ఇప్పుడు దాని గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు అసలు అగ్ని ఎక్కడ ఉంటుందో చూడొద్దాం. మనం అగ్ని ఎక్కడ ఉంటుందో బైబిల్ గ్రంథాన్ని మనం చెక్ చేద్దాం. మనం ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 10వ వచనం, అదేవిధంగా 15వ వచనం. ఇది రెండో పాయింట్లో ఉన్నటువంటి దాన్ని చూస్తున్నాను. వాడు అగ్ని జ్వాలలలో కాలుతూ ఉన్నాను అని చెప్పుకున్నాడు కనుక అసలు అగ్ని జ్వాలలు ఎక్కడ ఉంటాయో చూస్తాను నేను ఇప్పుడు. 20వ అధ్యాయం 10వ వచనం.
వారిని మోసపరిచిన అపవాది అగ్ని గంధకముల గల గుండములో పడవేయబడును. అచ్చట క్రూర మృగము అబద్ధ ప్రవక్తయు ఉన్నారు. వారు యుగ యుగములు రాత్రింపగళ్ళు బాధింపబడుదురు. 15 వచ్చింది పక్కనే 15 వచ్చింది. ఎవరి పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు రాయబడినట్టు కనబడని యెడల వాడు అగ్నిగుండంలో పడవేయబడు. అగ్నిగుండం ఎక్కడ ఉంటుందంటే మళ్ళీ 21 వచనంలో వెళ్ళి చూడండి. పిరికి వారును అవిశ్వాసులను అసహ్యులను నరహంతకులను వ్యభిచారులను మాంత్రికులను విగ్రహారాధికులను అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇదే లాస్ట్ మరణం, ఇదే రెండవ మరణం అని చెప్పారు. మళ్ళీ ఇప్పుడు ఎన్నికి వచ్చేద్దాం. ధనవంతుడు అగ్నిజ్వాలలో నేను కాలుతున్నాను అన్నాడేంటి? ఇది పాతాళంలో సంఘటన అని మనం ముందే చూసాం కదా, యేసుప్రభు చెప్పిందే కదా. కానీ అసలు అగ్నిగుండం ఎక్కడ? నరకములో. అనగా నిత్య అగ్నిజ్వాలలన్నీ ఉండేది ఎప్పుడంటే ఆఫ్టర్ జడ్జిమెంట్ తీసుకెళ్ళి దాంట్లో పడేస్తారు, అక్కడ ప్రవేశం. ఆఫ్టర్ జడ్జిమెంట్ తర్వాత వెళ్ళే పరలోకం, అది నిత్య జీవము, ఇది నిత్యం. ఏదైనా నిత్యమే, ఇది ఆఫ్టర్ జడ్జిమెంట్ దొరికే విషయాన్ని. కానీ ఇప్పుడు ఏంటంటే ధనవంతుడు ఆల్రెడీ అగ్నిజ్వాలలో ఉన్నాను నేను, నాకు 5 సహోదరులు ఉన్నారు, నాకు గొంతు ఎండిపోతుంది, నీళ్లు పోయాడు. గొంతు ఎండిపోతుంటే నీళ్లు పోయాడు. అర్థమవుతుంది మీకు? అది కూడా అగ్నిజ్వాల, నరకం కాదు. నరకం అనద్దు మరి, ఇప్పుడే నరకం అనద్దు అంటే అగ్నిగుండం ఏడవడంతో చూపిస్తున్నా మీకు, అంతే. నరకం అని అనకుండా అసలు అగ్నిగుండం ఎక్కడ ఉంటుందో చెప్తున్నా మీకు ముందు. చెప్పండి. అసలు అది ఇంకో అద్భుతమైనటువంటి సంఘటన అది. ఇప్పుడు ఆత్మ కాలుతుంటే ఆత్మకి శరీరం ఏడుందని, శరీరం కాలుతుందని వాడికి దూపు అయిందంట, దప్పిక అయిందంట, వాడికంట నీళ్లు పోయారంట. అసలు అక్కడ అది లేదు దాని చోట. ఇప్పుడు వాడికి నీళ్లు పోయాలంట. అది కూడా నీళ్ళు ఎన్ని పోయాలి చోట? వాడికి ఒక గ్లాసు నీళ్లు, చెంపు నీళ్ళు కాదట. వాడిని చిటికల వేలు ముంచుకు రావాలి. వీడు చిటికల వేలు ముంచి ఆడికి పోయేసరికి ఏం జరిగిందో మనందరికీ తెలుసు. అయినా సరే వాడికి శరీరం ఉందో లేదో అగ్నిజ్వాలలో కాలుతున్నాడని వాడికి నీళ్లు పోయమని అడుగు. రైట్, దీన్ని ఇలాగే పెట్టు. ఇప్పుడు అయ్యా నాకు అక్కడ 5 సహోదరులు ఉన్నారు, వాళ్ళు కూడా ఇక్కడ రాకుండా ఉండడం కోసం మోసే మన లాజర్ను పంపమని అడిగాడు. ఇప్పుడు ఆయన ఇప్పుడు అగ్నిజ్వాలలో కాలేవాడు అనగా అగ్నిజ్వాలలు ఎప్పుడు వస్తాయి? జడ్జిమెంట్ తర్వాత వస్తాయి. ఇప్పుడు జడ్జిమెంట్ తర్వాత అంటే జడ్జిమెంట్ ఎప్పుడు వచ్చింది అసలు? జడ్జిమెంట్ ఎప్పుడు వచ్చింది అసలు? జడ్జిమెంట్ ఎప్పుడంటే లాస్ట్ ఆయన మేఘారుడై వచ్చి మధ్యాకాశంలో ఉన్నప్పుడు అక్కడ జడ్జిమెంట్. అది మధ్యాకాశంలో ఎందుకు పెట్టారు ఇదంతా అంటే ఏం జరిగిందట? భూమి మహావేంద్రంతో లైపోయింది. భూమి లేదు ఇక. జడ్జిమెంట్కి పోయేటప్పటికే భూమి లేదు. భూమి అంతా మహావేంద్రంతో లైవ్ అయిపోయింది. ఇప్పుడు మరి ఇప్పుడు 5 సహోదరులు ఎక్కడ ఉన్నారు? ఏది మరి? భూమి అంతా అయిపోతే కదా వాడికి అగ్నిజ్వాలలు వచ్చినా, వాడు పరలోకం పోయినా. ఇప్పుడు ఇదంతా భూమి లైవ్ అయిపోయిన తర్వాత కదా జరగాల్సింది. మరి ఇప్పుడు భూమి మీద ఉన్న 5 సహోదరుల గురించి లాజర్ని రిక్వెస్ట్ అడగడం ఏంటో, అబ్రహాం తీసుకొని వెళ్ళడం. ఇప్పుడు మనం దీనికి సమాధానాన్ని స్టోర్ చేయడం అయ్యాను చేసేద్దాం. ఎందుకు యేసుప్రభు అలా చెప్పారు? ఇప్పుడు ఇది ఉపమానం అవునా కాదా, ఇది నిజమా అబద్ధమా అనేది చూద్దాం. ఇప్పుడు మళ్ళీ ఒకసారి వెళ్ళి ఉపమానము అనగా పరలోక సంబంధమైనటువంటి విషయాలను భూలోక సంబంధమైనటువంటి విషయాలతో పోల్చి చెప్పుట. ఎలా పోల్చాడు? అక్కడ అందరూ చేపలు పట్టుకునే వాళ్ళ సమూహం అందరూ ఉంటే వాళ్ళ దగ్గర పోయి యేసుప్రభు ఏం చేశారంటే వాళ్ళకు పరలోక రాజ్యం ఎట్టుంటుందో చెప్పాలంటే ఆయన ఏం చేయాలో ఆయన బాగా ఆయన వెల్ నాలెడ్జ్డ్ కనుక ఆయన ఏం చేశాడంటే జాలరుల దగ్గరకు పోయి వాళ్ళకి ఏం చెప్తే వాడికి పరలోకం ఎలా ఉంటుందో, పరలోక రాజ్యం ఎలా ఉంటుందో వాడికి నేను ఏం చెప్తే అర్థమవుతుందో తెలుసుకొని ఆయన ఏం చేశాడంటే వాళ్ళు రోజు యూజ్ చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళు రోజు పట్టుకునే చేపల దగ్గరికి వెళ్ళిపోయాడు. పరలోక రాజ్య విషయాలన్నింటినీ వాళ్ళకి సులువుగా అర్థం కావడం కోసం వాళ్ళకి సంబంధించినటువంటి విషయాలని పోల్చి చెప్పాడు. అర్థమైపోయింది వాళ్ళకి సులువుగా. ఆ ఎగ్జాంపుల్ తీసుకోవడం
ఇంకొక వ్యవసాయదారుల దగ్గరికి వెళ్ళాడు, వ్యవసాయం చేసుకునే వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. ఆ దగ్గరికి వెళ్ళి ఒకడు భూమిలో నాటిన విత్తనాలు లాగా ఉన్నాయన్నాడు. వాడికి సులువుగా అర్థమైపోయింది. మరి ఇంకో చోట వెళ్ళి పొలంలో వేసినటువంటి గోధుమలను గురించి, ఇంకోటి వచ్చేసి నాటిన పురుగుల గురించి చెప్పాడు. ఇప్పుడు ఇలా చెప్పగానే అక్కడ అందరూ వ్యవసాయదారులే కాబట్టి వాళ్ళకి అర్థమైపోయింది పర్లవ రాజ్యం ఎలా ఉంది. ఆడపిల్లలందరితో కలిసి వాళ్ళందరితో యేసు ప్రభు ఏం చేశారంటే పరలోక రాజ్యం గురించి డిస్కస్ చేస్తున్నప్పుడు ఆ ఆడపిల్లలందరికీ సులువుగా అర్థం కావాలని ఒక స్త్రీ పోగొట్టుకున్న నాణెము అని చెప్పేశారు. చాట తెచ్చి చెరిగి ఎంత తయారు చేసుకునే నాణ్యం ఎక్కడుందో ఎత్తుకునేంత వరకు ఆమె అంతే ప్రయాసపడింది. మీరు ఇంత ప్రయాసపడితే తప్ప మీకు అది దొరకదని చెప్పడానికి ఆయన ఆళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ ఉపమానం చెప్పాడు, దాన్ని పోల్చి చెప్పాడు. పరలోక సంబంధమైనటువంటి విషయాన్ని వాళ్ళ జీవనగతులకు సంబంధించినటువంటి దాన్ని పోల్చి చెప్పడం వల్లనే అక్కడ ఉన్నటువంటి స్త్రీలందరికీ అర్థమైపోయింది. ఇప్పుడు ఏమైందంటే గొర్రెలు కాసుకునే వాళ్ళు ఉన్నారు, గొర్రెల కాపర్లు అందరూ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకి పరలోక రాజ్యం ఎలా ఉంటుందో చెప్పాలని ఆయన వెళ్ళి అక్కడ వాళ్ళకి ఏం చెప్పాడో తెలుసా? 100 గొర్రెలు పడుతుంది, ఒక గొర్రె తప్పిపోయిందయ్యా. ఇప్పుడు అది వాడికి రోజు చూసే సంఘటనే కాబట్టి వాడు పరలోక సంబంధమైనటువంటి విషయం చాలా సులువుగా అర్థమైపోయింది. ఇప్పుడు వాడికి చాలా సులువుగా పరలోక రాజ్యం ఎలా ఉంటుందో తెలిసిపోయింది. ఇప్పుడు యేసు ప్రభు అంత అలా చెప్పారు. బైబిల్ గ్రంథాన్ని మనం ఒకసారి ఆలోచిస్తే యేసు ప్రభు ఉపమానం లేకుండా ఏ సంఘటన కూడా భూమి మీద ఉన్నటువంటి మనుషులు చెప్పలేదని రాయబడి ఉంది బైబిల్ గ్రంథం. ఉందా? మత్తయి సువార్త 13-12 అధ్యాయాలలో ఉంది అదే విషయం. యేసు ప్రభు ఉపమానం లేకుండా ఎప్పుడు ఏ సంఘటన కూడా భూమి మీద ఉన్నటువంటి మనుషులకు చెప్పలేదట. అసలు చెప్పలేదు కూడా, అసలు ఏ విషయమూ చెప్పలేదు ఆయన ఉపమానం లేకుండా. ఇప్పుడు ఏమైందంటే ఇక్కడికి వచ్చేసరికి లాజరు ధనవంతుడి గురించి, లాజరు ఎప్పుడైనా ప్రేరుకు పోయినట్టు రాయబడి ఉందా బైబిల్? మనం అంతా దీన్ని తీసుకొని మరి దేవుడికి అనుకూలంగా దీవించాడు, ఇలా జీవించాడు, ఇప్పుడు ప్రార్థన పోయినట్టు ఉందా? కొన్ని ప్రార్థన కండక్ట్ చేసినట్టయినా ఉందా లాజరు? ఎప్పుడైనా దేవుడా దేవుడా అని అడిగినట్టయినా ఉందా బైబిల్లో? వాడు మరీ అడుగునే తినేవాళ్ళలాగా వాడు బల్ల మీద నుంచి పడితే తిని బతికేటోళ్ళలాగా ఉన్నది బైబిల్లో. అంత మాత్రమే కాదు, వాడు 1-2 కురుకులు ఉన్నాయని కుక్కలు వచ్చి నాకు నేను ఉన్నది. వాడు అబ్రహాం రోమను అనుకోవడానికి పోయేంత అర్హత ఏం సాధించాడు? పాపం వాడు తర్వాత అంటే వాడి గురించి ముందే చెప్పారు. వీడు మంచి కత్తెరతో చొక్కాలు వేసుకున్నాడు, వీడు మంచి పట్టు వస్త్రాలు వేసుకున్నాడు, ఊదా రంగు వస్త్రాలు వేసుకున్నాడు, అత్యంత ఖరీదైన వేసుకున్నాడు, ఫుల్గా వాడు తింటున్నాడు, తాగుతున్నాడు, వాడు బాగా ఎంజాయ్ చేస్తున్నాడు అని చెప్పారు. కాబట్టి వాడి గురించి కూడా ఏం చెప్పంటే, అయ్యా సోదరుడా, ఇప్పుడు నువ్వు భూమి మీద ఉన్నప్పుడు నువ్వు ఇష్టం వచ్చినట్టు బతికినవు కాబట్టి ఇక్కడ కష్టపడుతున్నావు అని చెప్పాడు. ఆ లాజరు గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు ఆయన ఎప్పుడైనా దైవభక్తి కలిగినట్టుగా రాయబడి ఉంది ఎక్కడ ఉందా? అయినా యేసుప్రభు చెప్పారు ఆ విషయాన్ని. యేసుప్రభు చెప్పారంటే అది 100% నిజమే. ఇప్పుడు యేసుప్రభు చెప్పింది ఉపమానమో నిజమో మనం ఆలోచిస్తున్నాం. అబ్రహాంకి ఏం ఆధిక్యత ఉందని అడిగినా నేను మీకు అడిగినటువంటి మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే, ఇజ్రాయేలీలందరూ కూడా అబ్రహాం సంతానం, మా తండ్రి అబ్రహాం అని విర్రవీగుతుంటారు. మేమందరం అబ్రహాం సంతానం, మమ్మల్ని మించినోడు లేడు చూస్తున్నా నేను. అందుకే యోహాను సువార్త 8:39 వచ్చిన 38-39 కూడా నేను నా తండ్రి యొద్ద చూసిన సంగతులే బోధించుతున్నాను. ఆ ప్రకారమే మీరు మీ తండ్రి యొద్ద వినిన వాటిని వినినటువంటి వాటిని చూస్తున్నారని వారితో చెప్పాను. ఓకే, నేను చదవమంది అదేనా? అందుకు యేసు 8:39 అందుకు వారు ఆయనతో మా తండ్రి అబ్రహాం అని. యేసు అబ్రహాం మా తండ్రి అంటున్నారు. వాడు యేసు ప్రభు వచ్చి మనందరికీ తండ్రి ఉన్నాడు, ఆయన పరలోకంలో ఉన్నాడు, ఆయన పంపితేనే నేను వచ్చాను, ఆయన దగ్గర ఏదైతే చూశానో, ఆయన ఏదైతే నాకు చెప్పి పంపించాడో వాటిని నేను మీకు చెప్తున్నానని అన్నాడు. చెప్తుంటే వీళ్ళందరూ యాక్సెప్ట్ చేయట్లేదండి. ఆఖరికి యేసు ప్రభు ఆయన తాను దేవుని కుమారుడు అని చెప్పుకున్నందుకే ఆయన రాళ్లతో కొట్టి చంపాలని ట్రై చేస్తున్నారు వాళ్ళు. నేను ఒకసారి సౌలు మీ అందరికి చూపించాను. నేను అది ఇప్పుడు సందర్భం కాదు కాబట్టి ఈ లేఖనాన్ని నేను తీయలేదు. యేసు ప్రభు తాను దేవుని కుమారుడు అని చెప్పినందుకే ఆయన్ని చంపేయాలని చూస్తున్నారు అంతా.
వాళ్ళు నమ్మలేదు. ఎందుకు నమ్మలేదంటే మేము అబ్రహాం సంతానం, మా తండ్రి అబ్రహాం అని వాళ్ళు కరుడు కట్టిన తీవ్రవాదులు, వాళ్ళు కరుడు కట్టినటువంటి తీవ్రవాదులు. కాబట్టే అలా కరుడు కట్టినటువంటి ఆ తీవ్రవాదులు పెంతెకోస్తు పండగ దినం వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ శక్తి భూమి మీదకి వచ్చేసిన తర్వాత పరిశుద్ధాత్ముడి ద్వారా పేతురు చేసినటువంటి ప్రసంగాన్ని విన్నప్పుడు మాత్రం ఆ కరుడు కట్టిన శిలలన్నీ పగిలిపోయాయి, కరిగిపోయాయి. అన్నీ కరిగిపోయి వామ్మో ఇంత నేరం ఘోరం జరిగిపోయింది అనుకున్నారు వాళ్ళు. అంతకు ముందంతా కరుడు కట్టిన తీవ్రవాదులు వాళ్ళంతా. మా తండ్రి అబ్రహాము, మేమంతా అబ్రహాము. ఉండి యేసు ప్రభువుకు బాగా కోపం వచ్చి వాళ్ళని ఏమన్నారో మీ అందరికీ తెలుసు. మీరు నోరు మూసుకుంటే ఈ రాళ్ళతో కూడా దేవుడు అబ్రహాంకి పిల్లలు పుట్టించే శక్తివంతుడు నీ దేవుడు అన్నారు. వీళ్ళందరూ అబ్రహాం గొప్పతనాన్ని గురించి తాడుతుంటే అసలు అబ్రహాంకి రాళ్ళ వల్ల కూడా పిల్లలు పుట్టించగల శక్తివంతుడు దేవుడు అని చెప్పాడు ఆయన. ఆ తండ్రిని గురించి ఆయన చెప్తుంటే వీళ్ళు తన తండ్రిని గురించి మాట్లాడుతున్నారు. మా పితరుడైనటువంటి అబ్రహాం అని. అంత కరుడు కట్టిన తీవ్రవాదులు వాళ్ళు. అందుకే అలా కరుడు కట్టినటువంటి ఆ తీవ్రవాదుల మధ్యలోనికి వెళ్ళి పరలోక రాజ్యాన్ని గురించి వాళ్ళకి చెప్పడం కోసం అక్కడి నుంచి తీసుకొచ్చిన సంఘటన అక్కడ ఏమైతే ఉందో దాన్ని వాళ్ళ మధ్యలో పోల్చి చెప్పాడు ఆయన. అదేంటి ఎలా అర్థమైంది ఇప్పుడు వాళ్ళకు? ఒక జాలను విసిరిన వలలో పడే చేపలు అనగానే మనం సంఘము వలనా లేకుంటే లోపల ఉన్నటువంటి చేపల మనం అంటే వాడి చేతిలో వల ఉంటుంది కనుక విసిరితే లోపల చేపలు పడతాయి కనుక అలాగనే యేసు తన రక్తం చేత చిందించినటువంటి సంపాదించినటువంటి సంఘం ఒకటి ఉంది. ఆ సంఘంలోకి వెళ్ళాలంటే ఆ వలలాంటి ఆ సంఘంలోనికి నువ్వు రావాలంటే నువ్వు ఆయన రక్తంలో కడగబడాలనే సంగతిని చెప్పడం కోసం ఉపమానం అది అలా చెప్పారు. 100 మంది మారు మనసు అక్కర్లేని వాళ్ళకంటే కూడా 99 మంది మారు మనసు అక్కర్లేని వాళ్ళకంటే కూడా ఒక్క మారు మనసును పొందిన పాపి విషయంలోనే దేవునికి సంతోషం అని చెప్పడం కోసం ఆయన గొర్రెల కాపర్ల మధ్యలోకి వెళ్ళి 99 గొర్రెలను ఆడ వదిలేసి ఒక్క గొర్రె కోసం పోయిందని చెప్పాల్సి వచ్చింది. అలాగనే ఒక స్త్రీకి పరలోక రాజ్యం అర్థం కావడం కోసం ఆమె మధ్యలో వెళ్ళి ఆమె పోగొట్టుకున్న నాణ్యాన్ని గురించి, అంటే ఎప్పుడు ఇదే జరిగింది కాబట్టి ఇళ్లలో అదే దాన్ని ఎత్తి చెప్పాడు. అలాగే ఇక్కడ కరుడు కట్టినటువంటి తీవ్రవాదులైనటువంటి ఇజ్రాయేలీల మధ్యలో వాళ్ళకి పరలోకం నరకం ఎలా ఉంటుందో వాళ్ళకి తెలియజేయడం కోసం, అది వాళ్ళకు సులువుగా అర్థమయ్యేలాగా చెప్పడం కోసం యేసుప్రభు చేసినటువంటి సంఘటన ఏంటంటే అక్కడ వాళ్ళు మా తండ్రి మా తండ్రి మా తండ్రి మా తండ్రి అని ఏదైతే వాళ్ళు కట్టుకట్టినటువంటి వాళ్ళందరూ తమ హృదయంలో ఖచ్చితంగా నిర్ణయాత్మకంగా అనుకుంటున్నారో ఆయన ఎగ్జాంపుల్ తీసుకున్నారు అక్కడ. కానీ అక్కడ ఉండేది తండ్రి అని చెప్పడం కోసం ఆ తండ్రి వీళ్ళందరూ అబ్రహాం అనుకుంటున్నారు కనుక ఆ అబ్రహాముని అక్కడ పోలికగా తీసుకెళ్ళాడే కానీ నిజంగా అక్కడ అబ్రహాంకి ఏమో అధికారం కానీ అర్హత కానీ లేదు. అక్కడ ఉన్నటువంటి అర్హత అధికారం ఎవరికి ఉందంటే కేవలం తండ్రికి ఆయన ద్వారా సంక్రమించినటువంటి కుమారుడైనటువంటి యేసుక్రీస్తుకు మాత్రమే ఉంది అక్కడ అధికారం. యేసుప్రభు తిరిగి లేవగానే కూడా చెప్పాడు ఇది మళ్ళీ మనందరికీ అర్థం కావాలని, పరలోకమందును నాకు సర్వాధికారం. మధ్యలో అబ్రహాంకి ఏం అధికారం లేదు. ఒకవేళ అబ్రహాంలో ఒక్కడికే ఇవ్వాల్సి వస్తే భూమి మీద నోవా